మనిషికి ఓపిక, సహనం అనేది ఎప్పుడైనా ఆ మనిషిని నించోబెడతాడనటానికి జగన్ గారు, భారతమ్మ గారే మళ్ళీ ఉదాహరణ. నిజానికి ఈరోజు షర్మిల గారు నా ఆస్తి నాకు రావాలి, నన్ను ఇట్లా మోసం చేశారు, అట్లా చేశారు అని చెప్పి విజయమ్మ గారి చేత అబద్ధమైనటువంటి ఏదైతే ఏమో సృష్టించినటువంటి లేఖపైన సంతకాలు పెట్టించుకొని విడుదల చేస్తూ ఉంటూ ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నారు కదా. నిజానికి జగన్ గారు అంత కుట్రతనమైన వ్యక్తి అయితే అసలు రాజశేఖర రెడ్డి గారు పంపకాలు చేసేటప్పుడే అడ్డుపడవచ్చు కదా. భారతమ్మ గారు ఆ రోజే అడ్డుపడవచ్చు కదా. మామగారు లేకపోతే నాన్నగారు మీరు సంపాదించిన ఆస్తి మాకు రావాలి కదా. ఏ కుటుంబం ఇచ్చింది, ఎంతమందికి ఎవరు ఏదైతే ఆడపిల్లకి కట్న కానుకలు ఇచ్చాక మళ్ళీ ఎంతమంది దానం చేశారు, ఇది కరెక్ట్ కాదు. కానీ ఆ రోజు అడ్డుపడవచ్చు కదా. ఆ రోజు అడ్డుపడాల. సరే, జగన్ గారు ఆ తర్వాత ఈయన సంపాదించిన ఆస్తిని 2019 ఆగస్టులో స్వయంగా వాళ్ళ చెల్లెలు షర్మిల గారిని తల్లిగారి సమక్షంలో భారతమ్మ గారికి కూడా సంతకం పెట్టి ఎంఓయూ చేసి ఇచ్చారు. ఇదిగో ఈ వాటా నీకు ఇస్తున్నాను, ఇది తీసుకో, అది ఇది అని చెప్పి. నిజానికి జగన్ గారు అంత కుట్రా వ్యక్తి అయితే అది కూడా ఇవ్వకూడదు కదా. అసలు షర్మిల గారు మోసం చేస్తే అసలు ఏమీ ఇవ్వకూడదు కదా. 236 కోట్ల రూపాయలు కూడా ఇవ్వకూడదు కదా. అసలు షర్మిల గారిని బాగా ఇబ్బంది పెట్టాలి కదా అధికారంలో ఉన్నప్పుడు. ఏమీ జరగల. కానీ షర్మిల గారు నన్ను అట్ట చేశారు, ఇట్ట చేశారు, అల్లరి చేశారు, నన్ను ఇబ్బంది పెట్టేశారు, అని చెప్పి పెద్ద మాటలు మాట్లాడుతూ జగన్ గారు నానా మాట్లాడుతూ ఇంకా చెప్పాలనుకుంటే జగన్ గారికి ఎంత బాధ కలిగిస్తుందో తెలియదు. కానీ జగన్ గారిని అభిమానించే మాలాంటి వాళ్ళందరికైతే మాత్రం ఏంటిది ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు, అసలు ఎట్లా ఎటుపోతుంది సమాజం, ఎవరు ఎంతమంది ఇచ్చారు చూడట్లేదా మనం. ఆ తండ్రి సంపాదించిన ఆస్తిలోనే తండ్రి కూతురికి ఇవ్వడానికి ఇష్టపడ్డు. అటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇస్తున్నా కూడా ఒక కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పూర్తి స్థాయిలో ఇవ్వండి అని చెప్పి అంత దూరం వెళ్ళిపోవటం, ఇద్దరు మాట్లాడుకుంటూ ఏవో జరుగుంటాయి కదా. అసలు ఈరోజు ఏ కుటుంబంలో ఆడపిల్లకి సగభాగం ఇచ్చేసి పంపిస్తున్నారు, మరి బయట జరగట్లా, మరి వాళ్ళ కుటుంబంలో జరుగుతుంది. మరి షర్మిల గారు వచ్చిందని సంతృప్తి పడకుండా ఇంకా నాకు కావాలి, నాకు అందులో ఉంది, నాకు ఇందులో ఉంది, నీకు ఇందులో ఉంది అంటే పాపం ఆయన కేసులు పెట్టించుకొని 16 నెలలు జైల్లో ఉండి ఈ రోజుకి కూడా ఒక నింద మోస్తూ చివరాఖరికి ఎందుకు 2024 అధికారంలోకి వచ్చాక షర్మిల గారు అక్రమంగా బదలాయించుకున్నటువంటి సరస్వతి పవర్ భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములు అక్రమం అని చెప్పి ఈ ప్రభుత్వం దాని మీద విచారణ వేసి కమిటీలు వేసి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అసలు ఈ అటవ భూములు ఎట్టా ఆక్రమించారని చెప్పి అదొక కేసులా భావించే విధంగా ప్రత్యర్థులు పూర్తి స్థాయిలో ఆస్తి అధికారం అని ప్రభుత్వాన్ని అన్నట్టుగా మాట్లాడుతుంటే నాడు షర్మిల గారు బదలాయించుకున్న ఆస్తి పైన కూడా ఏనాడు మాట్లాడాలి. అంటే జగన్ గారి పైన అక్కడ కూడా కుట్రే. ఎస్, అది మా ఆస్తి, మేము బదలాయించుకున్నాం, మీరెవరు అని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది. ఆస్తి మీద ప్రభుత్వం వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే రాలా. ఎందుకు రాలా? జగన్ గారి మీద టార్గెట్ అనేది అడ్డం పెట్టుకోవడానికి ఇది ఒక ఇష్యూ ఉంది. ఆస్తులు అని జగన్ గారి మీద విచ్చలవిడిగా టార్గెట్ చేసుకుంటే ఏమకి అధికార దాహం ఉంది, అధికారం కావాలని ఉంది. అది ఎప్పటికీ రాదు. కనుక జగన్ గారిని ఓడిస్తేనే తమ మనశ్శాంతి ఉంటుంది. జగన్ గారిని ఓడించి ఇబ్బంది పెడితేనే తన అహంకారాన్ని పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేసుకోవచ్చు అని చెప్పి షర్మిల గారు భావిస్తున్నారేమో కనపడతా ఉంది. బికాజ్ జగన్ గారు ప్రతి దాంట్లో ప్రతి ఆస్తిలో ఈడీ అటాచ్మెంట్ అయినప్పుడు షర్మిల గారికి బదలాయించినటువంటి ఆస్తి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకు ఈడీ అప్పుడు లేదు, వాళ్ళ దాని మీద ఎందుకు లేదు, జగన్ గారి వైపు ఎందుకు ఈడీ ఉంది? ఇక్కడ మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఏనాడు కూడా షర్మిల గారు అన్నన్ని మాటలు అన్నన్ని తిట్లు విచ్చలవిడిగా తిడుతున్నా కూడా ఎప్పుడు కూడా భారతమ్మ గారు ఒక్క మాట బయటకు అనలా. భారతమ్మ గారిని షర్మిల గారు తిట్టారు. మీరు గుర్తు తెచ్చుకుని ఎలక్షన్ ముందు ఆమె జీవితం ఈయన తారుతున్నాడు అని చెప్పి భారతమ్మ గారిని డైరెక్ట్గా మాట్లాడారు. భారతమ్మ గారు ఏనాడు కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. ఆమె బాధపడి ఉండొచ్చు, ఆమె ఎంతో మానసిక వేదన కలిగి ఉండొచ్చు. ఎందుకంటే ఒక పక్క ఈ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, లేకపోతే ఈ అబద్ధ కవలలు అయినట్టు అబద్ధాలకు పుట్టినటువంటి కవలలు లేదు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ వీళ్ళందరూ విచ్చలు విడిగా ఎట్లా పడితే అట్లా రాతలు రాస్తూ భారతమ్మ గారిని వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నా కూడా ఆమె బాధపడుతూ ఎంత మానసిక శోభ అనిపిస్తూ తర్వాత సొంత ఇంటి ఆడపడుచు చేత కూడా తిట్లు పడాలంటే ఆమె ఎంత స్ట్రాంగ్గా ఎంత బలపడి ఉండొచ్చు. ఎవరికైనా బాధే, ఎవరైనా మనిషే కదా. ఎవరైనా కన్నీళ్ళు పెట్టుకోవటం అనేది ఎవరికైనా ఉంటాయి. నవ్వటం కామన్, ఏడవటం కామన్, తలనొప్పి పుట్టడం కామన్, అన్నీ కామనే మనిషికి. షర్మిల గారు అరే మా సొంత వదిన అంటున్నానని కూడా సోయలేదు, మా సొంత అన్నని అంటున్నానని సోయలేదు. షర్మిల గారికి నిజంగా ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ గారు సంపాదించింది బహుశా, లేకపోతే మీరు సంపాదించింది ఏదైనా ఉంటే నలుగురికి ఏదైతే మీరు కూడా పెట్టండి. మీరు కూడా ఇప్పుడు వైఎస్ కుటుంబం అనే ట్యాగ్ లైన్ వాడుతున్నారు కదా. వైఎస్ షర్మిల లేకపోతే వైఎస్ రాజారెడ్డి అని మీరు వాడుతున్నారు కదా. మరి నలుగురికి మీరు పెట్టండి మీరు సంపాదించింది. అట్లా బెటరు. ఇటు నుంచి అటు రావాలనుకుంటారు కానీ అటు నుంచి ఇటు కాదు. కానీ ఈ ఇంటి పేరు కావాలి, ఈ ఇంటి డబ్బు కావాలి, ఈ ఇంటి మనుషులు వద్దు.
ఇదెక్కడ చూద్దాం, చూసే వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇక విజయమ్మ గారు షర్మిల గారి పైన జగన్ గారికి ఉన్నటువంటి ప్రేమని తమ పుస్తకంలో రాశారు. షర్మిల గారు ప్రేమ వివాహాన్ని అంగీకరించినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఓ పక్క, ఇంకో పక్క షర్మిల గారి మనోవేదన చూడలేక ఇంకో పక్క రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆమె అన్నం తినకుండా ఇబ్బంది పడతా ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు మనోవేదంతో ఆయన మానసికంగా బాధపడేవాడు. చివరాఖరికి వచ్చి జగన్ గారు వెళ్ళి అమ్మ ఇట్లా తినకుండా ఉంటే ఎట్లా అమ్మ, నువ్వు అన్నం తిను, ఏదైతే అదైంది, ఏదో చేద్దాం అయిందని చెప్పి ధైర్యం చెప్పి షర్మిల గారిని ఓదార్చేవాళ్ళు. అంటే ఇక్కడ జగన్ గారు షర్మిల గారి వైపే ఉన్నారు, షర్మిల గారి వైపే ఉన్నారు. వాస్తవానికి నిజంగా చెప్పాలనుకుంటే షర్మిల గారి వైపు ఆ రోజు జగన్ గారు ఉన్నారు, చాలా పరిస్థితుల్లో జగన్ గారు అండగా ఉన్నారు. ఇంకా కూడా షర్మిల గారు ఇంక ఈ మాట చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే షర్మిల గారు మాట్లాడే మాటలు హద్దులు దాటి పరిధి దాటి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకులే కొన్ని మాటలు. కానీ ఇంకోటి 2024 ఎన్నికల తర్వాత జగన్ గారు, అమ్మ నువ్వు నన్ను అట్లా వ్యక్తిగతంగా ఎట్లా పడితే అట్లా తిడితే ఎట్లమ్మా, ఇంకా నీకు కావాలంటే ఆస్తులు తీసుకోమ్మా, ఏముంది 5 అని చెప్పి రామ్మ కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందాము 5 అని చెప్పి జగన్ గారు పిలిస్తే జగన్ గారు ఒక కండిషన్ పెట్టారు. అమ్మ రాజకీయంగా నన్ను తిట్టొద్దమ్మా, నోటికి ఏదో వస్తుంది అని చెప్పి జగన్ గారు కండిషన్ పెడితే నేను రాజకీయంగా తిడతాను, ఎట్లా పడితే అట్లా మాట్లాడతాను ఏంటి అని చెప్పి షర్మిల గారు జగన్ గారిని తిట్టడానికి కూడా ఆమె ఇష్టపడ్డారు తప్పితే తమ కుమారులు భవిష్యత్తు అక్కడ చూసుకోవాలి, తమకు రావాల్సిన ఏదైతే మాట్లాడుతున్నటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవి కానరాలి. అప్పుడు అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆమెకు ఆస్తులు కాదు, రాజకీయంగా జగన్ గారిని ఇబ్బంది పెట్టాలి. అందుకు ఇది ఒక వంక, ఈ ఇష్యూ ఒక వంక. ఆమె ఆస్తులన్నీ జగన్ గారు పనిచేశారు, ఆమె తీసుకుని అవి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ ఆస్తులు ఏవైతే ఉన్నాయో, అంటే ఎంజాయ్ అంటే ఇన్ ద సెన్స్ ఆ ఆస్తులు వాళ్ళ కింద ఉన్నాయని, ఆస్తులన్నీ వాళ్ళ కింద ఉన్నాయి. దాని మీద వచ్చే ఏదైతే ఫలితాలన్నీ షర్మిల గారు అనుభవిస్తున్నారు ఆస్తుల ద్వారా వచ్చాయి. ఇక జగన్ గారిని తిట్టడానికి ఇది ఒక అంశం. ఇక విజయమ్మ గారు స్వయంగా ఆమె ఒక పుస్తకం రిలీజ్ చేశారు కదా గతంలో, రాజశేఖర్ రెడ్డి గారు నాలో నేను అనే పుస్తకం అనుకుంటా. స్వయంగా విజయమ్మ గారు రాశారు. ఏం రాశారు చూడండి, తన పవర్ ప్రాజెక్ట్స్ బిజినెస్. ఇక జగన్ బెంగళూరులో ఉంటూ తన పవర్ ప్రాజెక్ట్స్ బిజినెస్ పనులు చూసుకుంటూ జిల్లా రాజకీయాలను క్రియాశీలకంగా పర్యవేక్షించేవాడు. వాళ్ళ నాన్న ప్రభుత్వంలో కానీ వ్యవస్థలో కానీ జగన్ ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేడు, ఎన్నడూ జగన్ ఇన్వాల్వ్ కాలేదు. ఏ రోజు సెక్రటేరియట్ కానీ కదా క్యాంప్ ఆఫీస్లో కూడా అడుగు పెట్టలేదు, ఏ మంత్రితో ఎక్కడ ఏ ఎమ్మెల్యేతో మాట్లాడలేదని చెప్పి ఇక్కడ విజయమ్మ గారు రాశారు. కేసులు పెట్టిన కాంగ్రెస్ నచ్చింది, 30-40 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పార్టీ నచ్చింది, జగన్ గారిని అక్రమంగా జైల్లో పెట్టినటువంటి సోనియా గాంధీ గారు నచ్చారు, చంద్రబాబు నాయుడు గారు నచ్చారు, రాజశేఖర రెడ్డి గారు నిందించినటువంటి అని చెప్పి పెద్ద నాయకుడు అయితే ఆయన్ని పట్టుకొని నానా మాట్లాడి ఆయన చావును కూడా ఎట్లా పడితే మాట్లాడినటువంటి వ్యక్తులు అన్నా అంటూ రేవంత్ రెడ్డి గారు నచ్చారు, అందరూ నచ్చారు. మీకు ఒక్క జగన్ గారు చిన్నప్పటి నుంచి మీకు ఏదైతే మీకు తోడుగా అండగా దండగా అన్నీ ఉన్న జగన్ గారు మీకు నచ్చల. దేనికి? పవర్. ఆ పవర్ ఇప్పటికీ మీ కక్ష సాధింపు ఏదైతే ఉందో చూస్తుంటే జనాలు నవ్వుతున్నారు. నిజంగా భారతం గారికి సెల్యూట్ చెప్పాలి. ఎందుకంటే ఏ ఆడపడుచు ఇట్లా మాట్లాడుతుంటే ఎవరైనా కానీ బయటకు ఒక మాట అన్నా ఎక్కడైనా అంటారు, కానీ భారతం గారు ఎక్కడ మాట్లాడాలి. ఎందుకంటే అందరి కుటుంబాలు ఒకటే, ప్రతి ఒక్కరికి అన్న ఉంటారు, తమ్ముడు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరికి ఏ పొరపచ్చలైనా ఉంటాయి, చిన్న గొడవలు ఉంటాయి, చిన్న తగువులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. షర్మిల గారికి ఇదే దూరంలో వెళ్తే ఇంకా ఆమె కర్మ. ఎందుకంటే షర్మిల గారు ఇప్పటికే దాటి వెళ్ళిపోయారు. ఇంకా ఈ జనాలకి నిజంగా చెప్పాలనుకుంటే షర్మిల గారి మీద ఇంకా చిన్నతనం బుచ్చుకునేలా చేసుకున్నారు. ఆమె బహుశా ఆమె ఆపితే మంచిది ఇంక ఇప్పటికైనా కానీ.